ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ బాబీ డియోల్ గారి మీదున్న ఆరోపణ. ఈయన అపజయాల్ని దాచడానికి ప్రయత్నిస్తుంటారు. బాబీ, ఇలా చూడండి. మీ బయోడేటా చూస్తుంటే ఎంతో పేరు పొందిన, ఎంతో ఫేమస్ అయిన జమునాబాయ్ నర్సరీలో చదివినట్టు చూపిస్తుంది. మిట్టిబాయి కాలేజ్లో గ్రాడ్యుయేట్ చేశారు. అంతేకాదు, బాగా చదివేవారు. కానీ స్కూలుకు వెళ్ళని రోజు మొండి పట్టడం వల్ల తన్నులు తినేవారట. అవును, నేను బాగానే తన్నులు తిన్నా. నాకు చిన్న వయసులో స్కూల్కు వెళ్ళడం నచ్చదు. చిన్నప్పటి నుండే నేను బాగా హిందీ మాట్లాడుతూ ఉండేవాడిని. ఇంకా స్కూల్ ఏమో ఇంగ్లీష్ మీడియం. సో స్కూల్ నుండి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉండేవి అమ్మకి. మీ అబ్బాయి హిందీలో మాట్లాడుతున్నాడు, హిందీ మీడియంలో చేర్చండి అని. ఆ తర్వాత నన్ను కొట్టిన దెబ్బలకి హిందీ మర్చిపోయి ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టాను. నేనిప్పుడంతా ఆలోచించేది ఇంగ్లీష్లోనే. అది గమనించారంటే నా స్కూల్ పక్కనే మా ఇల్లుంటూ ఉండేది. 5 నిమిషాలు కారులో వెళ్తే, నడిచి వెళ్ళినా అంత దూరమే కాదు. ఎప్పుడూ నన్ను అమ్మ కొట్టుకుంటూనే తీసుకెళ్లేది స్కూల్ వరకు. ఒకరోజు ప్రిన్సిపల్ బయట నిలబడ్డాడు. ఆయనేమన్నాడంటే, మీ పిల్లగాడికి చదవడం ఇష్టం లేకపోతే ఇప్పుడే తీసుకెళ్ళమని చెప్పారు. ఆయన అలా చెప్పాడని నన్ను కొట్టుకుంటూ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళింది. సో మీరు చాలాసార్లు చెప్పుతో దెబ్బలు తిన్నారట. అవును, ఎక్కువ శాతం అమ్మ వెపం చూశారంటే అది చెప్ప అయ్యి ఉంటుంది. మీరు ఇంకొక విషయాన్ని కూడా దాచారు. స్కూల్లో మీ పేరు విజయ్ సింగ్, కానీ సినిమాల్లో మీ పేరు బాబీ డియోల్. కానీ మీ నాన్నగారు మిమ్మల్ని కద్దు అనే పిలుస్తుంటారు. అవును, నాన్న చిన్న వయసులో నాకు బుగ్గలు చాలా లావుగా ఉండేవి, బాగా బొద్దుగా ఉండేవాణ్ణి. ఒకసారి నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా సరే స్థలాన్ని కొని వ్యవసాయం చేస్తూ అలాగే కాశంపూర్లో ఒక ఫామ్ హౌస్ను కొన్నారు. ఆ ఫామ్ హౌస్లో ఒక బూడిద గుమ్మడిగా పెద్దదాన్ని చూశాను. మా నాన్న నేను అడిగినప్పుడు దాన్ని గద్దు అని చెప్పారు. ఆ రోజు నుంచి ఆయన నన్ను గద్దు అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన నన్ను అలా పిలవడం వల్ల నాకు తప్పుగా ఏమీ అనిపించలేదు. రే గద్దు, ఇలా రా అని పిలుస్తూ ఉండేవాడు. సో యాక్చువల్లీ నేను పుట్టినప్పుడు మా అమ్మ 1969లో మొదటిసారి ఆకాశంలో మనిషిగా అడుగుపెట్టినప్పుడు. అందుకని మా అమ్మ ఇంద్రనీలని పేరు పెట్టాలనుకుంది. కానీ ఆ సమయంలో మా చిన్నమ్మ నన్ను స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు, ఒకవేళ మా బామ్మగారే చెప్పుంటుంది ఇదే నీ పేరు అని. అక్కడికి వెళ్ళినప్పుడు నా పేరు విజయ్ అని మార్చేశారు. నా నిజమైన పేరు విజయ్ సింగ్ డియోల్. అప్పుడే నాకొక విషయం అర్థమైంది. మా అన్న అజయ్, నేను విజయ్, మా అక్క పేరు విజేత, వాళ్ల పెద్దక్క పేరు విజేత, ఇలాగే మా ఇంట్లో అందరి పేర్లుండేవి. ఆ కద్దుగారు ఒక రోజుకి 20 గ్లాసుల పాలు తాగుతారట. అవును, నాకు పాలంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా కిచెన్లో ఉన్న పెద్ద గ్లాసులోనే పాలు తాగడాన్ని ఇష్టపడేవాణ్ణి. పాలు మాత్రమే కాదు, పాలు తాగుతాను, మజ్జిగ తాగుతాను, అవన్నీ నాకు చాలా ఇష్టం. ఐ లవ్డ్ ఇట్. మా అన్నగారికి పాలంటే ఇష్టం ఉండదు. ఆయన దగ్గర ఎవరైనా పాలు తాగమని చెప్తే చాలు, అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తారు, కింద పారిపోస్తారు. లేదంటే కానీ ఆయన బాడీ చూస్తే మాత్రం పాలు నెయ్యి కలిపి లేదు 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 ఆయన ఎదిగేటప్పుడు అన్నీ ఇష్టమయ్యాయి, పాలు, లస్సీ. కానీ పెద్దలు చెప్తూ ఉంటారు కదా, పాలు తాగితే బాడీలో బాగా స్ట్రెంగ్త్ వస్తుందని, హైట్ అవుతారు, బలం వస్తుంది. అలాగే నేను ఇంకొక విషయం కూడా విన్నాను. మీ 14వ ఏట వరకు మీరు మీ నాన్నగారితోనే పడుకునేవారట. అవును, నిజంగా నేను చాలా లక్కీ. ఆ 14 ఏళ్ళు అమ్మా నాన్నలతో కలిసి ఉండడం అలా స్పెండ్ చేశాను. నాన్నగారు చాలాసార్లు షూటింగ్ నుంచి లేటుగా వచ్చేవారు. నిద్రపోకుండా ఎదురు చూసేవాడిని. కొన్నిసార్లు నాకు ఆరోగ్యం బాగలేకపోతే నాన్న చాలా బిజీగా ఉండారు. 3-4 షిఫ్ట్లో పనిచేసేవారు. రాత్రిపూట ఇంటికి వచ్చి నన్నిలా కౌగులించుకొని అలాగే పట్టుకుని నిద్రపోయేవారు. ఒక కంఫర్ట్ వస్తుంది ఆ జ్వరం సమయంలో. నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సో ఐ వాజ్ వెరీ లక్కీ. మా అమ్మ తిడుతూ ఉండేది, ఇంత పెద్దవాడేవయ్యా కదా మీ అన్నతో వెళ్ళి పడుకోమని. అక్కడికి వెళ్ళడానికి నాకు చాలా సమయం పట్టింది. 14 ఏళ్ల సమయం పట్టింది అక్కడికి వెళ్ళడానికి. నేనెప్పుడూ కూడా అటాచ్డ్గానే నేను ఉంటాను. ఇంకొక విషయం కూడా విన్నాను. మీకు చీకటంటే భయం, అందుకని లైట్ ఆన్ చేసుకునే పడుకుంటారా? యాక్చువల్లీ ఈ అలవాటు మా నాన్న దగ్గర నుంచే వచ్చింది.
ఆ నిద్రపోయేటప్పుడు కొంచెం వెలుతురు ఉండేలా చూసుకొని నిద్రపోతారు. నేను కూడా 14 ఏళ్ళు ఆయన దగ్గర ఉండి అదే నాకు అలవాటైతూ వచ్చింది. కొంచెం వెలుతురైనా రూమ్లో ఉండాలి. అది ఎప్పుడు ఉంటూ వస్తుంది. పెళ్ళైన తర్వాత నేను నా భార్య గొడవ పడుతూ ఉండేవాళ్ళం కూడా. నేననేవాడిని నాకు కొంచెమైనా వెలుతురు కావాలని. ఇప్పుడు తనకు కూడా అలవాటైపోయింది. అందుకని ఆ కారణం వల్లే నాకు కొంచెం వెలుతురు కావాలి. అది అలా అలవాటైపోయింది. అదే నాకు కంఫర్ట్గా ఉంటుంది. మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించరు. అలా ఉండలేదు. బయటికసలు పంపరు. ఉదయం 9 గంటలకెళ్తాను. మధ్యాహ్నం 3-4 గంటలకు వదిలేస్తారు. స్ట్రైట్‌గా ఇంటికే వచ్చేస్తాను. తర్వాత నేను ఇంట్లోనే ఉంటాను. నేను 9th, 10థ్‌కి వెళ్ళిన తర్వాత నాకు టీనేజ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఇంట్లోనే పార్టీలు చేసుకునేవాళ్ళు. నన్ను కూడా ఇన్వైట్ చేసేవాళ్ళు. నేను అమ్మని అడిగేవాడిని, అమ్మా నేను పార్టీకి వెళ్ళొస్తానని. ఆవిడ కుదరదని చెప్పేది. 10 సార్లు అడిగాను. 1-2 సార్లు పంపించేవారు. ఆ ఒప్పుకోవటం కూడా 9 గంటలకల్లా ఇంట్లో ఉండాలని చెప్పేవారు. అప్పుడు నేను వెళ్ళి యూస్ ఏంటి అని అనేవాడిని. అలా వెళ్ళేవాడిని. అలాగే మా ఫ్రెండ్స్కి అన్నీ సెటప్ చేసి ఇచ్చే వస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఇంటికొచ్చేస్తాను. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమోనన్న భయం ఉండేదా? అవును, అలా జరిగింది. అది మీరు విన్నారా లేదో నాకు తెలీదు. బిల్లారంగ పేరు విన్నారా? ఆ సమయంలో ఆ పేరు వింటేనే అందరికీ చాలా భయం. చాలా క్రైమ్స్ చేశారు. ఢిల్లీలో చాలా దారుణమైన క్రైమ్స్ను కూడా చేశారు. అదేవిధంగా తను ఎవరినైనా కిడ్నాప్ చేస్తే ఊరికే వదలడు అని చెప్పేవారు. ఆ సమయంలో నేను 5వ క్లాసో 6వ క్లాసో చదువుతున్నాను. నా ఫ్రెండ్ ఒకడున్నాడు. తన చెయ్యి విరిగిపోయి ఉంది. ఆ సమయంలో స్కూల్లో తెలిసింది తన్నెవరో కిడ్నాప్ చేశారని. వాడి అదృష్టం ఏంటంటే బిల్లారంగా ఆ సమయంలో వాళ్ళు విడిపోయారట. ఒకళ్ళటు ఒకళ్ళిటు. మధ్యలో వీడు ఇరుక్కుపోయాడు. పాన్ షాప్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కొట్లో వదిలేయటం వల్ల వాడు తప్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఉన్న ఒకే ఒక సర్వైవర్ వాడు మాత్రమే. వాడు ఇంటికొచ్చినప్పుడు పోలీసులు వాడిని అడిగిన ప్రశ్న ఏమిటంటే, నీతో ఎవరెవరు చదువుతున్నారు, వాళ్ళ పేర్లేంటి? తను అప్పుడు చెప్పాడు, ఎందుకంటే నేను వాడి ఫ్రెండ్ని. నా లైఫ్ మారిపోయింది. నేను కాలేజీకి వెళ్ళినా సరే 10 గంటల్లోపు నేను ఇంటికొచ్చి తీరాలి. అది మా అమ్మ ఆర్డర్. కిడ్నాప్ చేయబడినవాడు బయట అవును, తిరుగుతాడు, వాడు కిడ్నాప్ ఊరి మీద చేయనివాడు తిరుగుతూ ఇంట్లోనే పార్టీలు ఉంటాడు. చేసుకుంటూ ఉండేవాడు. కానీ నేను కిడ్నాప్ అవ్వనివాణ్ణి. అదేంటంటే బిల్లారంగాన్ని కూడా ఉరి తీసేశారు. వాళ్ళకు కూడా డెత్ పెనాల్టీ దొరికింది. నా లైఫ్ ఇలాగే కానీ సాగింది. మిమ్మల్ని ఇంట్లోనే బంధించుంచారు. అది కాకుండా చీకటంటే భయం, స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేని వ్యక్తి, అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది. ఆయన అసలు ఎలా యాక్టర్ అవ్వగలిగారు? నాకు ఎప్పటికీ గుర్తుంది. ఫస్ట్ స్టాండర్డ్లోనో సెకండ్ స్టాండర్డ్లోనో పిల్లలందరూ అడుగుతూ ఉండేవారు, నువ్వేం చేస్తావని. నా టర్న్ వచ్చినప్పుడు నేను హీరో అవుతానని చెప్పేశాను. ఒకవేళ అప్పటినుంచే నాకు హీరో అవ్వాలని ఆశ కలిగింది. కానీ ఎలా అవ్వాలో నాకు తెలియలేదు. నాతో పాటు సెట్కి వెళ్ళటం మొదలుపెట్టాక నేను ప్రతి విషయం గమనించడం మొదలుపెట్టాను. నాన్న షూటింగ్లో ఉన్నప్పుడు తనతో పాటు పెద్ద స్టార్స్ కూడా ఉండేవారు. పబ్లిక్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, నాన్నగారిని చూడగానే వాళ్ళ కళ్ళలో ఒక ప్రేమ కనిపిస్తోంది. ఆ ప్రేమ మిగతా ఆర్టిస్టుల మీద ఉండదు. అదే ఒక ముఖ్యమైన కారణం. నేను హీరో అయినప్పుడు నా ఫ్యాన్స్ కూడా వచ్చి, నా ఫ్యాన్స్ వాళ్ళ కళ్ళలో కూడా అదే ప్రేమని నేను చూడాలనుకున్నా. అండ్ ఐ థింక్ అదే నన్ను మోటివేట్ చేసింది. ఆ తర్వాత యాక్టింగే నా ప్యాషన్ ఇంకా లవ్గా మారిపోయింది. నా కెరియర్ ప్రారంభం చాలా బాగుంది. దాన్ని నేను కోల్పోయాను. మళ్ళీ అది నాకు తిరిగి దక్కింది. దేవుడికి దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సెకండ్ ఛాన్స్ రావడం చాలా కష్టం. అండ్ దాన్ని అలాగే నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. నేనిప్పుడు చాలా డిసిప్లిన్ అయ్యాను. 30 ఏళ్లకు ముందు నేను అలాగే డిసిప్లిన్గా ఉండుంటే తెలీదు నేను అలా అయ్యుండేవాడిని కాదు. సృష్టించేది అంతం చేసేది అన్ని ప్రజలే. అందుకని ప్రజలు ఏమైనా అడగాలనుకుంటున్నారేమో అని అడుగుదాం. సార్, ధరంవీర్ సినిమాలో ధరం గారి చిన్న వయసు క్యారెక్టర్లో మీరు నటించారు. ఆ సమయంలో మీరు మర్చిపోలేని ఘటన ఏదైనా ఉందా? అవును, చాలా ఉన్నాయి. నేను ఆ రోజున మర్చిపోలేను. అదొక స్పెషల్ డే. నేను స్కూల్కి వెళ్ళి రాగానే మా నాన్న నాతో అన్నారు, నువ్వు నా చిన్న వయసు రోల్లో నటిస్తావా అని అడిగారు. ఎందుకంటే ఆ ఏజ్లో మనకేం తెలీదు, ఏ భయం ఉండదు. అదే సమయంలో అందరూ నువ్వొక పెద్ద యాక్టర్ అవుతావని చెప్తూ ఉండే సమయం. నేను చేస్తానని వెంటనే చెప్పాను. ఆ రోజు ఓవర్ నైట్లోనే నాకొక డ్రెస్సు సిద్ధం చేశారు. ఆ రోజు వెళ్ళగానే ఫ్రాక్ ఇస్తారని నాకేం తెలుసు. సో ఈ విషయాన్ని అందరితోనే చెప్పి ఎంబ్రేజింగ్ చేయాలని నాకు లేదు. ఆ సమయంలో నాకు 5-6 సంవత్సరాలే ఉంటాయి. ఎవరు బ్రీఫ్స్ వేయరు కదా ఆ సమయంలో.
అప్పుడు ఆ డ్రెస్ వేసుకొని నాన్నగారితో చెప్పాను. అప్పుడు పవన్ లాల్ సార్ ఉన్నారు. నాకొక షార్ట్ ప్యాంట్ ఇవ్వండి, ఇది వేసుకొని తిరగడానికి బాగాలేదని చెప్పాను. ఆ తర్వాత ఒక షార్ట్ ప్యాంట్ ఇచ్చారు. అందులో నా డైలాగ్ ఇదే కదా తీసుకోండి అని చెప్పాలి. నేను వెళ్ళినప్పుడు అక్కడొక సుత్తి ఉంది. అది నేను లేపటానికి ట్రై చేశాను, కానీ లేపలేకపోయాను. అప్పుడు వాళ్ళు డూప్లికేట్ ఒకటుంది, అది లేపని చెప్పారు. అప్పుడు నాకు చాలా బాధేసింది. ఏంట్రా ఇది, ఒరిజినల్ లేపలేకపోతే డూప్లికేట్ ఇచ్చారు అని. నేను అది లేపలేను, ఇదే కదా లేపగలను అని. అది లేపి నేనొక షాట్ ఇచ్చాను. వచ్చే దారిలో నాన్నతో చెప్పాను, నాన్న నాకు డబ్బులివ్వలేదని. సో నాన్నగారు తన బ్యాగులోంచి ఒక 10,000 రూపాయల కట్టి తీసి నా చేతికిచ్చారు. ఇంటికి వెళ్ళగానే మీ బామ్మకి, గ్రాండ్ మదర్కి ఇవ్వమని చెప్పారు. ప్రతి ఒక్క స్టాఫ్కి షేర్ చేసుకోమని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళాక మా బామ్మగారికి ఇచ్చి అందరినీ షేర్ చేసుకోమని చెప్పాను. ఇంట్లో అందరూ అడుగుతూ ఉండేవాళ్ళు, నువ్వేం చేసావు, ఏ షాట్ చేసావని. అప్పుడు నేను ఇంట్లో ఉన్న 30-40 హ్యాంగర్స్ని ఇరక్కొట్టి నేను ఇలాగే చేశానని మొత్తం పగలగొట్టి చూపించాను. సో అదొక అద్భుతమైన అవకాశం నాకు. మా నాన్న చిన్న వయసు క్యారెక్టర్తో నా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఆయన చైల్డ్హుడ్గా నటించాను. ఇంకా మా నాన్నగారి లాస్ట్ ఫిలిం ఎకీస్. ఆ సినిమాలో యవనంలో నటించిన ఒక పోర్షన్ ఉంది. అందులో ఉన్న వాయిస్ అయితే నాదే. అందుకే అది నాకు చాలా విలువైన, చాలా అద్భుతమైన అవకాశమని నేను భావిస్తాను. అదేవిధంగా ఆయన ఆఖరి సినిమాకు కూడా నేను నా వాయిస్నిచ్చాను. అదే నాకు చాలా స్పెషల్ అయిన విషయం.